ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం ఎదుగు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనంలో, యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువాయను కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగిన. యెహోషువ బ్రతికి ఉన్నంతకాలము, దేవుని కార్యములు చూసిన పితరులు బ్రతికి ఉన్నంతకాలం ఇశ్రాయేలు యెహోవా ఎదుట సక్రమంగా నడుచుకున్నారు. కానీ వారు పోయిన తరువాత వేరొక తరము వచ్చింది. వారంతా కూడా లోక సంబంధంగా లోకం వైపు తిరిగి దేవుణ్ణి ఆరాధించకుండా జీవించినప్పుడు, నిజమైన దేవుణ్ణి యెహోవాను ఆరాధించకుండా జీవించినప్పుడు యెహోవా వారికి శత్రువైనట్లు చూస్తున్నాం. ప్రేమించే దేవుడు, అదేవిధంగా ఆయన శిక్షించే దేవుడుగా కూడా ఉన్నాడని ఈ వచనాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవాలని మనకు చేస్తున్నాం.